మొత్తంగా ఈ యొక్క హ్యాండ్ రైటింగ్ అనేది మనం ముందు మాట్లాడుకున్నట్టు ఈ యొక్క హ్యాండ్ రైటింగ్ అనేది మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది, కనిపిస్తుంది అనేది చాలా మంది అంటుంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? ప్రపంచంలో ఒక్క మనిషికి కూడా టోటల్ గా మంచి లక్షణాలు ఉండవు, ఎవరికి అలాగే వైస్ వర్సా అంతే. టోటల్ చెడ్డ లక్షణాలు కూడా ఉండవు. మీరు, నేను, అందరూ, మన మనుషులందరూ మంచి చెడుల యొక్క కలయిక మాత్రమే. 49% మంచి స్వభావం ఉండి 51% చెడ్డ స్వభావాలు ఉంటే వాళ్ళని చెడ్డవాళ్ళంటుంది సమాజం, అంతేగాని 100% అవసరం లేదు. ఇవన్నీ కూడా హ్యాండ్ రైటింగ్ లో మనం గమనించవచ్చు. మనం ముందుగా ఇంట్రడక్షన్ లో అనుకున్నట్టు మీరు ఎలాగైనా వేరే వాళ్ళని మోసం చేయొచ్చు, కానీ చేతి రాతని చదవగలిగే ఒక ఎక్స్పర్ట్ ఉంటే మాత్రం చేతి రాత ద్వారా మీరు ఎవరిని మోసం చేయలేరు. అందుకే పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు వాళ్ళ చేత్తో బయోడేటా రాసి ఇవ్వమంటారు. ఆ బయోడేటాను మాకిస్తారు. మేము చూసి ఒక లైబ్రరీ ఉన్నారనుకోండి, ఆ పోస్ట్ కావాలి అంటే వీళ్ళు అసలు ఎక్కువ మాట్లాడతారో తక్కువ, అక్కడి నుంచి చూస్తాం మేము. ఆ క్యారెక్టర్స్ ఎలాంటి లక్షణాలు ఆ ఉద్యోగానికి ఉండాలో అవన్నీ చేతిరాతలు ఉంటే వాళ్ళు సెలెక్టెడ్. ఈ క్వాలిఫికేషన్లు అవన్నీ తర్వాత. సో అట్లాగా ఒక చేతిరాతని బట్టి మనస్తత్వాన్ని ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు. 1663లో చూడండి, అరౌండ్ 350-400 ఏళ్ల క్రితం క్యామిలో బాల్డే అనే అతను డాక్టర్, మెడికల్ డాక్టర్, సైకాలజిస్ట్. అతనికి ఒక డౌట్ వచ్చింది, ఎందుకు ఇద్దరు ఒకేలాగా రాయట్లేదు, రైటింగ్ ఏంటి ప్రతి మనిషికి మారిపోతుంది, మనం చూద్దామని బ్రెయిన్ స్టడీస్ రైటింగ్ ని పట్టుకుని స్టడీ చేస్తే అప్పుడు ఆయనకి అర్థమైంది, హ్యాండ్ రైటింగ్ అనేది చేత్తో రావట్లేదు, చెయ్యి ఊరికే పేపర్ మీద కదులుతోంది, రాసేదంతా ఈ బ్రెయినే. ఒక మనిషి స్వభావాన్ని చేతిరాత ద్వారా పసిగట్టచ్చు, ఖచ్చితంగా అనలైజ్ చేయొచ్చు అని దానికి ఒక పేరు పెట్టాడు ఆయన. గ్రాఫాలజీ అంటారు. గ్రాఫాలజీ అంటే ఏంటంటే ఒక మనిషితో ఏమాత్రం పరిచయం లేకుండానే కేవలం వాళ్ళ హ్యాండ్ రైటింగ్ మాత్రమే చూసి వాళ్ళ మంచి లక్షణాలని, చెడు లక్షణాలని ఉన్నవి ఉన్నట్టుగా విశ్లేషించే శాస్త్రం. గ్రాఫాలజీ అంటారు. ఇది సైంటిఫిక్ గా చెప్పచ్చా? ఇది సైంటిఫిక్ గా చెప్పచ్చు అనే దానికి నిర్ధారణ ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్ లోనూ గ్రాఫాలజీ వాడతారు. సైకాలజీలో గ్రాఫాలజీని వాడతారు, ఎడ్యుకేషన్ లో గ్రాఫాలజీని వాడతారు, ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ లో గ్రాఫాలజీని వాడతారు, ఇంక్లూడింగ్ తెలంగాణ. అన్ని రాష్ట్రాల్లో, అన్ని దేశాల్లో ఒక క్రిమినల్ ని పట్టుకోవడానికి వాళ్ళ చేతిరాతను బట్టి సర్టిఫై చేస్తే మాలాంటి ఎక్స్పర్ట్స్ ఎవరైనా, మాలాంటి అంటే నేను హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ లో ఉన్నాను, నాలాగే డాక్యుమెంట్ ఎగ్జామినర్ అని ఒక ఆయన ఉంటాడు. అంటే ఆయన హ్యాండ్ రైటింగ్ చూసి ఆ ఎఫ్ఐఆర్ ని చదివి హ్యాండ్ రైటింగ్ చూసి ఆ లక్షణాలని కరెక్ట్గా ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ని దాన్ని అర్థం చేసుకుని హ్యాండ్ రైటింగ్లో అవన్నీ మ్యాచ్ అవుతున్నాయి లేదా చూస్తారు. ఆయన చెప్పేశారు అంటే దాన్ని తీసుకుని జైల్లో పెట్టేయచ్చు. అంత పవర్ఫుల్ అండి హ్యాండ్ రైటింగ్ అంటే. మనం అనుకుంటాం కానీ మనకు తెలిసిన భావాల్ని వేరే వాళ్ళకి చెప్పడానికి, ఎగ్జామ్స్లో మార్కులు తెచ్చుకోవడానికి అనుకుంటాం. నాట్ దాట్. హ్యాండ్ రైటింగ్ అనేది చాలా 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 మచ్ బియాండ్. మీ మనస్తత్వాన్ని కరెక్ట్గా చదవగలిగే ఒక ఎక్స్పర్ట్ ఉంటే, ఎవరంటే వాళ్ళు చెప్తే మనం నమ్మేయకూడదు. ఈయన ప్రొఫెషనల్ గ్రాఫాలజిస్టా కాదా అని ముందు మనం చెక్ చేయాలి. ఒక ప్రొఫెషనల్ గ్రాఫాలజిస్ట్ కి మీ చేతిరాతని ఇస్తే మీరు వాళ్ళ ఇంటి పక్కనే ఒక 30-40 ఏళ్ల నుంచి ఉన్నంత అద్భుతంగా మంచి లక్షణాలు, చెడు లక్షణాలని మీకు ఖచ్చితంగా ముందు పెట్టేస్తారు. ఏ రకంగా ప్రొఫెషనల్ ఎక్కడ ట్రైన్ అవుతారు మీరంతా? వీళ్ళకి ప్రొఫెషనల్ గా చాలా సెంటర్స్ ఉన్నాయండి, కాకపోతే ఇంగ్లీష్ అనే భాషలో మాత్రమే గ్రాఫాలజీని డెవలప్ చేశారు, తెలుగులో లేదు. మన ఇండియాలో కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయి, ఎక్స్పర్ట్స్ ఉన్నారు, సర్టిఫికేషన్ ఉంది దాని మీద. అండ్ డాక్యుమెంట్ ఎగ్జామినేషన్ కి కూడా చాలా చాలా కోర్సెస్ ఉన్నాయి. దాంట్లో ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు ఉంటాయి. ప్రతి లాయర్ కి ఒక గ్రాఫాలజిస్ట్ తో అవసరం అవుతుంది. డాక్యుమెంట్ ఎగ్జామినేషన్ చేయిస్తారు వాళ్ళు. లాయర్ల కేసుని వాదించడానికి ఈ సర్టిఫికేట్ ని పక్కన పెట్టుకుని వాదిస్తారు. ఒక డాక్యుమెంట్ ఎగ్జామినర్ చెప్పారు, ఆయన చేతిరాత వల్ల ఆయనకి ఎప్పటికీ కోపం వస్తుంది, ఆయన చేతిరాత వల్ల ఆయనకి ఇలాంటి ముక్కుసూటి స్వభావం ఉంది అని గ్రాఫాలజిస్ట్ ఒక డాక్యుమెంట్ ఎగ్జామినర్ చెప్పారు అని ఆయన కోర్టులో వాదిస్తారు. తీసుకుంటారు, దాన్ని కన్సిడర్ చేస్తారు. సో హైకోర్ట్స్ లో కన్సిడర్ చేస్తారు, సుప్రీం కోర్టులో కన్సిడర్ చేస్తారు. ప్రతి డిపార్ట్మెంట్ లో ఉందండి ఇది. అంత పవర్ఫుల్ మన హ్యాండ్ రైటింగ్. సో వ్యక్తిత్వం విషయాన్ని పక్కన పెడితే ఒక హ్యాండ్ రైటింగ్ రాసినప్పుడు, ఒక చిన్న కాగితం మీద రాసినప్పుడు అతను డిప్రెషన్ లో ఉన్నాడా, లేకపోతే అతను స్ట్రెస్ లో ఉన్నాడా, యాంగర్ గా ఉన్నాడా అనేది కూడా తెలుసుకోవచ్చు కొంతమంది అంటుంటారు. ఇది ఎంత వరకు నిజం అంటారు మీరు? మా దగ్గర ఒక హ్యాండ్ రైటింగ్ శాంపిల్ వస్తుంది, సార్ దీన్ని కొంచెం అనలైజ్ చేసి పెట్టండి అంటారు. ఆ అనాలిసిస్ ని మేము 2 రకాలుగా అడుగుతాం. మీకు అసలు ఆ మనిషి ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలని ఉందా, మీరు అడిగినట్టు రాస్తూ ఉన్నప్పుడు ఎలాంటి నేచర్ తో రాశారని అంటే
నేను ఒక లెటర్ ఎం అని రాశాను అనుకోండి, చాలా ఫాస్ట్ గా రాసినప్పుడు అది చాలా వైడ్ గా కొండల్లాగా కనిపిస్తుంది. అదే నేను చాలా కుదురుగా రాసినప్పుడు అతుక్కుని గీతలతోనే ఉంటుంది, అసలు కొండలేం కనపడవు, అక్కడ చాలా చిన్న గీతలతోనే కనపడుతుంది. అంటే అప్పుడు ఆ రాస్తూ ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా రాశారు, చాలా హాయిగా ఉన్నారని అర్థమవుతుంది. లేదు చాలా ఫ్రస్ట్రేటెడ్ లో ఉన్నారు, బ్యాడ్ టెంపర్డ్ లో ఉన్నారు, ఇరిటేషన్ లో ఉన్నారు. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. మీకు బాగా నచ్చిన ఒక అందమైన అమ్మాయి గురించి ఒక 4 లైన్లు రాయండి అని మిమ్మల్ని అడిగితే మీరు ఎక్కడ లేని సౌందర్యాన్ని అక్షరాలకి అద్ది స్కెచ్ పెన్లు వాడి పువ్వులేసి అసలు వీలైనంత ఆర్టిస్ట్ గా ప్రజెంట్ చేస్తారు. వెంటనే నేను మీరు ప్రపంచంలో అత్యధికంగా ద్వేషించే ఒక వ్యక్తి గురించి, మీకు వాళ్ళంటే ఎంత కోపం అంటే వాళ్ళు వెళ్తూ ఉంటే ఒక పెద్ద రాయేసి చంపాలన్నంత కోపం ఉంటుంది, వాళ్ళ గురించి ఒక 2 లైన్లు రాయండి అంటే బాగా రాస్తారా? చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే రాసేటప్పుడు ఆ మనిషి వ్యక్తిత్వాన్ని కూడా అనలైజ్ చేయొచ్చు. ఆ స్ట్రోక్స్ లో డిఫరెన్స్ ఉంటుంది. ఐ రాసేటప్పుడు తేడా ఉంటుంది, టీ రాసేటప్పుడు ఆ అడ్డగీత కుడివైపుకి వచ్చేస్తుంది, ఎడమవైపుకి వస్తుంది. సో కుదురుగా రాసినప్పుడు ఒకలాంటి మనసుతో రాసినప్పుడు అక్షరం వేరుగా ఉంటుంది, స్లాంట్ వేరుగా ఉంటుంది. ఒకలాంటి ఎమోషన్స్ తో రాసినప్పుడు అక్షరాలు మారిపోతాయి. దానికి చాలా స్టడీ అవసరం.